నాకైతే అన్నిటికంటే ఇది బాగుంది. అంటే అమ్మాయి గెటప్ లో విశ్వక్ సేన్ అసలు ఇచ్చి పడేశారు. మెసేజ్ అలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లాగా ఏం కాదు. బట్ కాకపోతే ఏంటంటే ఫన్ ఉంది ఈ సినిమా, కామెడీ. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంది. నాకు హీరోయిన్ కంటే లైలానే బాగుంది. భూమిక నడుము చూపిస్తే అందరు ఎట్లా పిచ్చి ఎక్కిపోయిందో ఇప్పుడు ఒక్కొక్కరి లైక్ మన విశ్వక్ సేన్ చూపించిన నడుము చూపిస్తే ఒక్కొక్క మోహన్ పిచ్చి లేచిపోతుంది. నాకు నా గర్ల్ ఫ్రెండ్ కూడా గుర్తొస్తలే సినిమా చూసినాక. అంత కిరాకుందన్న, సూపర్ ఉంది సినిమా. స్టోరీ అదే వాళ్ళ మదర్ సెంటిమెంట్ కోసము చేంజ్ అవుతాడు. అలా అంటే మీరు పాతగా చాలా సినిమాలు చూసారు కదా ప్రీవియస్, అలానే ఏదో ఒక చిన్న పాయింట్ పెట్టేసి తీస్తారు కదా, ఓకే అంతే. అంటే కొత్తగా ఏమన్నా కనిపించిందా లేడీ గెటప్ లో మీకు సినిమాలో? బాగా ఎంటర్టైన్ చేశాడు, అందరు బాగా చేశారు. మొత్తం సాంగ్స్ అన్ని హిట్. 4 బాగా నచ్చాయి మాకు. 4 or 5 సాంగ్స్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ విశ్వక్ సేన్ గెటప్పే ఒకటి. సో పృథ్వీ గారు కూడా ఉన్నారు కదా, పృథ్వీరాజ్ అందరు బాగా చేశారండి. రేటింగ్ ఎలా? అంటే ఇప్పుడు ఉండే మూవీస్ లో ఎంటర్టైన్మెంట్ కొంచెం పర్లేదు. సోను మోడల్ ఉన్నాడు, ఇంకా లైలా ఉంది. వీళ్ళిద్దరు మీకు ఎవరి క్యారెక్టర్ నచ్చింది? అది సెపరేట్, ఇది సెపరేట్. నాకు లైలానే నచ్చింది. లైలానే నచ్చిందా? అంటే డిఫరెంట్ గెటప్ కదా. ఇప్పుడు హీరోయిన్ కూడా గ్లామరస్ గా కనిపించింది, లైలా కూడా గ్లామరస్ గా కనిపించింది కదా. మరి వాళ్ళ హీరోయిన్ కంటే హీరో లైలానే బాగా గ్లామరస్ ఉంది. రేటింగ్ అదంతా అవి అప్పటికప్పుడు వచ్చినవి లేండి, అంతా రూమర్స్. అదంతా ఏం లేదు, అదంతా సైడ్. అది అంతే ఏదో కొంచెము అంటే అంటున్నారు కదా, వాళ్ళకి ఏదో కొంచెం పడకాల అంటున్నారు కానీ ఇంకేం లేదు. పర్లేదు అనిపించింది, అబవ్ యావరేజ్ కావచ్చు. రేటింగ్ చూడొచ్చా, మంచి మెసేజ్ మూవీ. చిత్రంలో నరేష్ లేడీ క్యారెక్టర్ చేశాడు, మేడంలో రాజేంద్ర ప్రసాద్ చేశాడు. ఇప్పుడు లైలాలో ఎట్లున్నాడు? వాళ్ళందరికన్నా డామినేట్ చేశాడు. సెకండ్ హాఫ్ మొత్తం లైలా, ఓన్లీ లైలా. విశ్వక్ సేన్ సెకండ్ హాఫ్ బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. హిట్ అన్న, హిట్ బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్.